திருவடிகளே శరణం. అప్పుడే తిరుప్పావై దివ్య ప్రబంధంలో 10వ పాసురాన్ని చేరుకున్నాం. మొత్తం 30 పాసురములతో 30 రోజుల పాటుగా జరిగేటటువంటి ఈ వ్రతం 3 భాగాలుగా కనుక చేసుకుంటే ఒక భాగం ఈరోజు పూర్తవుతున్నట్లే. ఈరోజు 5వ గోపికను నిద్ర మేల్కొల్పుతూ ఉన్నారు ఆండాళ్ గోష్ఠి. 6వ పాసురం నుండి 15వ పాసురం వరకు కూడా రోజుకొక గోపికను చొప్పున నిద్ర మేల్కొల్పుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈవేళ మరొక గోపిక, ఎంత ప్రత్యేకత కలిగినటువంటి గోపిక అంటే ఈ గోపిక అందరూ స్వామిని పొందడాని కోసం వ్రతాన్ని చేస్తుంటే, వ్రతం చెయ్యాలి అని అనుకుంటుంటే, ఈ గోపికని పొందడం కోసం స్వామి నోములు చేస్తాడట. కృష్ణ పరమాత్మనే నోము నోచి ఈ గోపిక కోసం తాపత్రయపడిపోతూ ఉంటాడట. అంత గొప్ప గోపిక అనమాట ఈరోజు గోపిక. ఆవిడ అలా పడుకునే ఉండిపోయింది, లేవలేదనమాట. అరే మనందరం స్వామి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కదా, ఈవిడేంటి ఇంకా ఇంతసేపు, ఇప్పటికి మనం 4 గోపికలు నిద్ర మేలుకొలిపేశాము, ఇంతసేపు అయిపోయింది ఇంకా లేవలేదు అని ఆండాళ్ గోష్ఠి అంతా కూడా ఒకసారి ఆగి ఈ గోపిక ఇంటిని చేరుకున్నారు, మేలుకొలిపి తమతో కలుపుకొని వెళ్ళడం కోసం. చూడండి ఎలా పాడుతున్నారో 10వ పాసురం. నో తుత్సు వర్గం పుగుగిన్ర అమ్మనాయ్ మాతముం తారారో వాసల్ திரவாதார் நாத்த துஜாயுமுடி நாராயணன் நம்மால் போத்தப்பறை தரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாயு வீழந்த கும்பகரணனும் தோத்துமுனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திரவு ఏలోరెంబావాయ్. అమ్మా, మేమందరం కూడా నోము నొయ్యాలి. ఎందుకు నోయాలి? ఊరివారిలో అందరికో వర్షములు అని చెప్తున్నారు, కానీ అసలు నోమెందుకు? స్వామిని పొందడం కోసం. స్వామిని చేరుకోవడమే నోము, స్వామిని పొందడమే నోము. అలాగా మేమంతా కూడా ఒక నోము నోయడానికని చెప్పి ఇంత చలిలో తెల్లవారుతుండగా అందరం కూడా ఒక చోటకి కూడి ఏం చేయాలి, ఎలా చేయాలి, స్వామి దగ్గరికి వెళ్దాము అని మేమంతా ఆరాటపడుతున్నాం. నీకేంటమ్మా? చూడండి మనం ఎలా మాట్లాడుకుంటుంటామో అలాగా. నీకేంటమ్మా, నోము నోచేసావు నువ్వు అండి. నోము నోచేసి ఆ స్వర్గ సుఖ ఫలములనన్నింటినీ అనుభవించేస్తున్నావు నువ్వు లోపల. అంటే ఏంటి? స్వామి కృష్ణుడు నీ దగ్గర ఉన్నాడు. ఏంటమ్మా అలా అంటారు? ఎక్కడున్నాడు? ఏదో మెలకువ కాలేదంతే అని లోపల గోపిక అంటున్నట్లుగా భావించి, మరి మేమింత చలిలో పొద్దుటే నీ ఇంటి ముంగిటికొచ్చి పాటలు పాడుతున్నామే, మేలుకొలుపులు కొలుపుతున్నామే, మాతముం తారారో వాసల్ తిరవాదార్. తలుపు తెరవపోయినా ఒక్కసారి లోపల నుంచి ఓయ్ అలా ఒక పలుకు పలకచ్చు కదా. ఏమి పలకటంలే. ఎవరు పక్కన ఉంటే మనకి ఇంకొకరితో మాట్లాడాలి అని అనిపించకుండా ఉంటుందండి? కృష్ణుడు ఉన్నాడు.
ఆయన ఉన్నాడు కాబట్టి నీకు ఒకసారి బదులు కూడా పలకాలని అనిపించడంలే. నీకేంటమ్మా, నువ్వు నోము నోచేసి ఫలం కూడా అనుభవించేస్తున్నావు, మేమేమో ఇంకా నోము నొయ్యాలని అనుకుంటున్నాం. అంత తేడా ఉంది. లేదు తల్లి, ఏదో ఆడేస్తున్నారు, ఏదో నిద్ర మెలకు కాలేదంతే, కృష్ణుడేమీ లేడిక్కడ అని లోపల గోపిక అంటుంటే, ఈ బయట ఉండేటటువంటి గోపికలు అంటున్నారు, నా తత్తుజాయ్ ముడి నారాయణన్. లోపల నుండి, నీ ఇంటి లోపల నుండి తులసి పరిమళాలు వస్తున్నాయి. ఎక్కడ ఎక్కడ తులసి ఉందంటే అక్కడ అక్కడ స్వామి ఉన్నట్లే లెక్క. ఎత్ర ఎత్ర తులసి తత్ర తత్ర కృష్ణ అని మనం వ్యాప్తి చెప్పేసుకోవచ్చు. మీకు మీ ఇంటిలో కృష్ణుని పెట్టుకోవాలనుకుంటున్నారా? హాయిగా తులసిని పెంచేయండి, స్వామి వచ్చేస్తాడు. పెద్ద పెద్ద ప్రయత్నాలు ఎక్కర్లేదు. ఎక్కడ తులసి ఉంటే అక్కడికి వచ్చేస్తాడు. ఎక్కడ రామనామం ఉంటే అక్కడికి హనుమత్ స్వామి పరుగు పరుగున వచ్చేసి అలా కూర్చుండిపోతాడో, ఎక్కడ ఎక్కడ తులసి ఉంటే అక్కడక్కడ కృష్ణుడు వచ్చేస్తాడండి. ఇంక మీదే ఆలస్యం. చక్కగా ఇంట్లో అన్ని వైపులా తులసి పెంచేసేయండి. స్వామి మనల్ని వదిలిపెట్టి వెళ్ళడెక్కడికి. అలా నీ ఇంటి లోపల నుండి తులసి పరిమళాలు వస్తున్నాయి. స్వామి ఉన్నాడు అంటే మంచి వనమాల వేసుకొని ఉంటాడు కదా, తులసిమాల, అందుకే వాసనలు వస్తున్నాయి. నమ్మాల్ పోత పరైతరుం పుణ్యనాల్. మనం వెళ్తే, వ్రతం చెయ్యాలి అని వెళ్తే, స్వామి పర అనేటటువంటి వాయిద్యాన్ని ఇచ్చేటటువంటి పుణ్యశాలినమ్మా. అందుకోసమే మేమంతా బయలుదేరాం స్వామి దగ్గరికి. అబ్బా, నేను నిద్రపోతున్నాను, ఇక్కడేం స్వామి లేడు తల్లి అని లోపల గోపిక అంటున్నట్లుగా అర్థమయ్యి, మరి ఎందుకు లేవడం లేదు? ఆయన పక్కనుంటే లేవవు, మాట్లాడవు, రావు. కానీ నీకు చాలా ఇష్టం కదా, స్వామిని వదిలి ఉండలేవు కదా. మరి అందరం వెళ్తుంటే నువ్వు ఎలా పడుకోగలుగుతున్నావు? ఇంత నిద్రనా? పండొరు నాళ్ கூத்தத்தின் வாய் வீழந்த கும்பகரணனும் தோத்து முனக்கே பெருந்துயில் தான் தந்தானோ ఆత అనందలుడయాయ్. అబ్బబ్బబ్బబ్బ, ఏమి నిద్ర తల్లి నీ నిద్ర అంటున్నారు ఇప్పుడు. నిద్రలో ఒక అతనికి బాగా పేరుందండి. ఎవరు? బాగా నిద్రపోతున్నారు అనుకోండి, ఏమంటాం మనం వాళ్ళని? ఏమిట్రా నిద్ర, కుంభకర్ణుడిలాగా అంటాం. కుంభకర్ణుడిలాగా నిద్రపోతున్నాడని అర్థం కదా. ఈ లోపల పడుకొని ఉన్నటువంటి గోపిక ఎంతకీ లేవకపోతుంటే వీళ్ళు ఏమంటున్నారంటే, అమ్మా, ఇప్పటి వరకు ప్రపంచమంతా కూడా కుంభకర్ణుడిదే పెద్ద నిద్ర అనుకున్నారు. బహుశా ఆ కుంభకర్ణుడు నువ్వు ఇద్దరూ కూడా నిద్రలో పోటీలు పెట్టుకున్నట్టున్నారు అండి. చూడండి, ఆ స్నేహితులు ఎలా మాట్లాడుకుంటారు, అలా మాట్లాడుతుంది చూడండి ఆండాల తల్లి, భలే బాగుంటుంది. కుంభకర్ణుడు నువ్వు నిద్రలో పోటీలు పెట్టుకొని కుంభకర్ణుడు ఓడిపోయాడు. నిద్రలో నువ్వు గెలిచేశావు. మరి ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళకుండే సంపద ఏదైతే ఉందో దాన్ని నజరానాగా గెలిచిన వాళ్ళకి ఇచ్చేస్తారు కదా. పందెం పెట్టుకున్నారనుకోండి, ఏదో కొంత సొమ్మును అప్పచెప్తారు కదా, ఏదో ప్రాపర్టీలో ఇదో అదో ఏదో ఒకటి ఇస్తారు కదా. అలాగా కుంభకర్ణుడు కూడా తన సంపదను నీకు ఇచ్చేశాడు. ఏంటా సంపద? వాడికి ఉన్నదేమిటి? నిద్రే. కుంభకర్ణుడు ఓడిపోయి ఈ గోపికతోటి తనకుండేటటువంటి నిద్ర మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఈ గోపికకి ఇచ్చేశాడట నజరానాగా. అసలే ఈవిడికి నిద్ర ఎక్కువ కుంభకర్ణుడి కంటే. ఇప్పుడు కుంభకర్ణుడి నిద్ర కూడా యాడ్ అయిందనమాట. ఇక చూడండి ఎంత మగత, ఎంత నిద్ర, ఎంత మత్తు, అలా ఉంది నేను చూస్తుంటే. కుంభకర్ణనుం తోత్తుం ఉనకే పెరుంతుయిల్ తాన్ తందానో ఆత అనందలుడయాయ్ అరుం కలమే. అమ్మా, ఎంత నిద్ర,
ఎవ్వరికీ ఉండదు, నీకే సొంతం అది. అరుంకలమే, నువ్వు మామూలు గోపెమ్మ అనుకుంటున్నావా? దుర్లభమైన భూషణానివి. మా గోష్ఠి అంతా ఒక ఎత్తు, నువ్వొక్కదాని ఒకటి ఉంటే అదొక రాణింపు. కొంతమంది యొక్క ప్రెజెన్స్ అలాగే ఉంటుందండి. అది ఒక భజన కావచ్చు, ప్రవచనం కావచ్చు, సత్సంగం కావచ్చు, ఆలయాలు కావచ్చు, పేరెంటాలు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, పుట్టినరోజు వేడుకలు కావచ్చు, ఇంకేవైనప్పటికీ కూడా ఆ గోష్ఠి ఉండే గ్రూప్ అంటాం కదా, ఆ సమూహం అంతా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. అందులో యాక్టివ్ పర్సనాలిటీస్ ఉంటారు కొంతమంది. చకచక గలగలా నవ్విస్తుంటారు, అందరినీ పలకరించేస్తుంటారు, హడావిడి చేసేస్తుంటారు. వాళ్ళు అలా ఉపస్థితి అవ్వగానే, అక్కడికి రాగానే మొత్తం ఉన్న వాతావరణం అంతా మారిపోతుందన్నమాట. అలా ఈ గోపిక అటువంటి ఒక దుర్లభమైనటువంటి ఆభరణం వంటిదనమాట ఈ గోష్ఠి మొత్తానికి కూడా. అటువంటి గోపిక అన్నమాట. అందుకని అరుంకలమే, నువ్వు లేకపోతే అసలు ఈ గోష్ఠికి ఇంక ఏం అందం ఉంది కదండి. ఈ భాగవత గోష్ఠి అంతా కూడా స్వామి దగ్గరికి వెళ్తే నువ్వు అందులో ప్రకాశిస్తుంటే మమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తారు. నువ్వు లేవనుకో, ఏ పేలవంగా ఉంటుంది మా గోష్ఠి అంతా కూడా. స్వామి ఏమంత అనుగ్రహిస్తారు మమ్మల్ని ఇలా చూస్తే. నువ్వు రా తల్లి అని అంటున్నారు. మళ్ళీ చూడండి, ఒక చురక వేస్తుంది ఆండాళ్ళ తల్లి. అయ్యో అలా అలా ఎలా ఉంటే అలా వచ్చేయకు. తేతమాయ్ వందు తీరా, అమ్మ కొద్దిగా తేరుకోండి రా అమ్మ అంటే, కొద్దిగా ఆ పమిట సరి చేసుకో, ఆ చీర సరి చేసుకో, అలా ఉండు ఇలా ఉండు అంటే ఏంటి, నువ్వేదో అంటున్నావు, మేమేదో సరే అంటున్నాం, కానీ లోపల కృష్ణుడు ఉన్నట్టుగానే మాకు అనిపిస్తూ ఉందమ్మా అని మళ్ళీ ఒక చురక వేయడం అన్నమాట. తేతమాయ్ వందు తీరా, అలాగ తేరుకొని వచ్చి తలుపు నువ్వే తీయాలి, మమ్మల్ని లోపలికి అనుగ్రహించాలి. ఏలో రెంబావాయ్ అని అంటూ కీర్తిస్తుంది ఆండాళ్ గోష్ఠి. ఈ పాశురంలో 5వ గోపిక నిద్ర మేలుకొల్పబడుతుంది. ఒక్కొక్క పాశురంలో అంటే 6వ పాశురం నుండి ప్రతిరోజు ఒక్కొక్క లక్షణములు కలిగినటువంటి గోపిక మేలుకొల్పబడుతుంది. అటువంటి లక్షణములు కలిగినటువంటి ఆళ్వార్లు అంతరార్థంలో సూచించబడుతూ ఉంటారన్నమాట. ఆళ్వార్లు అంటే భగవద్గుణ ప్రవాహంలో పూర్తిగా మునిగిపోయినటువంటి వారు అని అర్థం. ఒక్కొక్క ఆళ్వార్లు ఒక్కొక్క లక్షణాలతో ఉంటారు. అలాగా ఈ పూర్తిగా భగవద్గుణ అనుభవంలో మునిగిపోయి ఉన్నటువంటి ఈ గోపికలు ఎవరికి ప్రతీక? ఆళ్వార్లకు ప్రతీక అన్నమాట. అలాగా ప్రతి గోపిక ఒక ఆళ్వార్లను సూచన చేస్తూ ఉంటారన్నమాట. ఆ లక్షణాలన్నీ కూడా చాలా చక్కగా కలుస్తాయి. అందుచేతనే అసలు ఎంత చెప్పుకోవాలండి, వేదమనైతుక్కుం విత్తాగుమైందు మైందు మర్యాద మానిడరై వయ్యం సుమప్పదం వంబు అని అంటారు. వేదముల మొత్తానికి కూడా ఇది బీజము వంటిది తిరుప్పావై. అసలు ఏం చెప్పుకున్నట్లు, ఇది ఏం అనుభవించినట్లు ఏమీ లేదు. ఊరికే కాసేపు ఏదో ఆ పాసురాన్ని ఆ పై అర్థాన్ని చూడటం వరకే సరిపోతుంది మనకి. ప్రియ భగవద్బంధువులారా, కనుక భగవద్గుణ అనుభవంలో మునిగి ఉన్నటువంటి ఈవేల్టి గోపిక నోము నోచి స్వర్గసుఖ ఫలములను అనుభవిస్తూ ఉండేటటువంటి గోపిక, దుర్లభమైనటువంటి భూషణము వంటి గోపిక అన్నమాట. ఆ గోపికను మేలుకొలుపుతూ ఉన్నారు. ఏంటి ఇక్కడ మత్తంటే తామసమైనటువంటి నిద్ర మత్తు కాదండి ఇదంతా. కుంభకర్ణుడి కంటే గొప్ప నిద్ర ఇది అన్నారంటే ఉత్త సోమరిపోతే చిచ్చి అలా కాదండి. ఇది భగవద్గుణ అనుభవంలో మునిగిపోయి ఉన్నటువంటి నిద్ర అన్నమాట. కనుక అటువంటి ఆ గోపెమ్మను మేలుకొలుపుతూ ఉంది ఆండాళ్ గోష్ఠి. ఇక ఈ భాగం తర్వాత మళ్ళీ తిరిగి మరొక లక్షణాలు కలిగినటువంటి గోపికను అయ్యో రాలేదే, మనం ఆ గోపికను కూడా కలుపుకొని వెళ్దాము అని మరొక గోపిక ఇంటికి ఈ గోపికను కలుపుకొని ప్రయాణం అవుతున్నారు ఆండాళ్ గోష్ఠి. జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే
శరణం